కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మళ్ళొకసారి చదువుతున్నాను. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా ఇంతవరకు మీ రెక్కల నీడల్లో మమ్మల్ని దాచి ఉంచారని బట్టి వందనాలు అయ్యా. మరి మీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా మాకు సమ్మతి గల మనస్సును దయచేయండి, స్థిరమైన మనస్సును దయచేయండి అయ్యా. మీ నోటి మాటలు విని జీవం పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. మా దృష్టి మీపైనే కేంద్రీకృతం చేయుటకు సహాయం దయచేయండి అయ్యా. నీవు తప్పించి మాకు ఇంకెవరు లేరు కదా, మాకు సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. నా నోటిని మీ బూరగా వాడుకోండి, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును, ఆలోచించే ఆలోచన శక్తిని మాకు దయచేయండి. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటూ, నన్ను నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వినయంగా అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ నువ్వు సూటిగా చూడు అని ప్రభువు చెప్తున్నాడు. సూటిగా దేన్ని చూడాలి? ఎందుకు సూటిగా చూడాలి? ఎందుకు దేవుడు సూటిగా చూడమంటున్నాడు? ఎందుకు పక్కకి చూడొద్దు అంటున్నాడు? మనము మార్గంలో వెళ్తున్నప్పుడు సూటిగా చూస్తేనే మనకి ఏ అపాయం లేకుండా ఉంటుంది. అదే అటు ఇటు పక్కకి చూసి అటు ఇటు పక్కన ఎవరు ఎలా నడుస్తున్నారు ఏంటి అని చూస్తే కొన్నిసార్లు మనము త్రోవ తప్పొచ్చు, కొన్నిసార్లు మనము తడబడి కింద కూడా పడవచ్చు. ఏదన్నా ఆటంకాలు అడ్డులు వచ్చినప్పుడు కింద కూడా పడవచ్చు. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు అంటే సూటిగా చూడమంటున్నాడు. అయితే ప్రభు సూటిగా చూడమన్నప్పుడు ఆ మార్గం నుంచి తొలగించడానికి, ఆ మార్గం నుంచి మనల్ని తప్పించడానికి సూటిగా మన దృష్టి క్రైస్ట్ సెంటర్డ్గా ఉండకుండా, కేంద్రీకృతం చెయ్యకుండా దేవుని పైన మన దృష్టిని మరల్చడానికి ఒకడు ఉంటాడు మన పక్కనే, ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు తోసేద్దామా అని పక్కనే ఉంటాడు. అయితే వాడు అపవాది ఉపయోగించే మన దృష్టి మరల్చడానికి ఉపయోగించే ఆయుధం ఏంటి అంటే, డిస్ట్రాక్షన్స్ కలిగించడానికి చేసే పని ఏంటి అంటే మనలో ఉన్న బలహీనతని ఉపయోగించుకుంటాడు. చాలా మందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. స్త్రీలకు జ్యువెలరీ మీద, వాటన్నిటి మీద కొన్ని బలహీనతలు అనేది ఉంటాయి అన్నమాట. ఆ బలహీనతలని ఉపయోగించుకొని అపవాది ఒక మనిషిని కిందకు తోసేస్తాడు. దేవుణ్ణి చూడకుండా ఆ కనుల్ని కప్పేస్తాడు. అందుకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ ఫోకస్ దేవుని పైన పెట్టమని చెబుతున్నాడు. నీ దృష్టి మొత్తం మరల్చకుండా దేవుని పైనే ఉంచమంటున్నాడు. ఈరోజు మనం దేవుని పైన దృష్టి పెడుతున్నామా, లోకం పైన దృష్టి పెడుతున్నామా? దేవుడు ఇచ్చిన పని పైన దృష్టి పెడుతున్నామా, పక్క వాటి పైన దృష్టి పెడుతున్నామా? మనల్ని మనము పరిశీలించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సూర్యుడు వంటి తేజస్సు కలిగిన మనిషి అని చెప్పి అతని యొక్క పేరుకు అర్థం సంసోను. మన న్యాయాధిపతులు
13వ అధ్యాయం నుంచి 16వ వచనం వరకు చూసినట్లయితే సంసోను జీవితం గురించి మనం చదవగలం. ఈ సంసోను అన్న పేరుకి అర్థము ఏంటి అంటే సూర్యుని వంటి వాడంట. మంచి తేజస్సు కలిగిన వాడు. సూర్యుడు ఎలాగ ప్రకాశిస్తాడో అలా ప్రకాశించాలి, అలా వెలుగునివ్వాలి, ఇశ్రాయేలీలను విడిపించాలి అనే ఉద్దేశంతో పుట్టించబడిన వాడు సంసోను. సంసోను తన బలహీనత వలన ఎన్నో జీవితంలో పోగొట్టుకున్నాడు. సంసోను జీవితం మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళికను అతను భంగం చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక అతని జీవితంలో నెరవేరకుండా అతడే చేసుకున్నాడు. అయినప్పటికీ దేవుడు కనికరించి సంసోనుని దృష్టించినట్లు మనం చూడగలుగుతాం. దేవుడి దృష్టి మన పైన ఉంటుంది. దేవుని ప్రేమ మన పైన ఉంటుంది. పిలిచిన వాడు నమ్మదగిన వాడంట. ఆయన నమ్మకమైన వాడు. ఆయన విడువని ఎడబాయని స్నేహితుడు, నిత్యం ప్రేమించేవాడు. అయితే పిలువబడిన మనము నమ్మదగిన వాళ్ళమా? మన దృష్టి ఆయన పైన ఉందా? పరిశీలించుకుందాం. సంసోను యొక్క జన్మము మనం చూసినట్లయితే ఒక దూత ద్వారా ప్రకటించబడింది. తన తల్లికి ఏం చెప్పారు అంటే ద్రాక్ష నుండి పుట్టింది ఏదైనప్పటికి కూడా నువ్వు తినకూడదు. పుట్టబోయే వ్యక్తి నాజీరు అని చెప్పబడింది. నాజీరు అంటే దేవునికి ప్రతిష్ఠితుడు. అతను యొక్క జుట్టు మీద కత్తెర వేయకూడదు, ఆ జుట్టును ఎప్పుడు పెంచి ఉంచాలి అని చెప్పినట్లు చూడగలం. ఈ వ్యక్తి ప్రత్యేకమైన వాడు అని చెప్పి దూత ముందుగానే మనోహ అన్న వ్యక్తి భార్యకు చెప్పినట్లు చూడగలం. దాను వంశస్థుడైన మనోహ, జొర్యాపట్నంలో నివసించే మనోహ యొక్క భార్యకు ఈ వార్త దూత చెప్పడం జరిగింది. దూత చెప్పిన తర్వాత ఆమె భర్త ఆ వార్తను నమ్మలేదు. తరువాత దూత మరలా కనబడ్డము, దూత మరలా మనోహకు ఈ వార్త చెప్పడము, దేవుడు ఆ మాటను స్థిరపరిచి సంసోను పుట్టినట్లుగా చేయడము జరిగింది. సంసోను పుట్టాడు. సంసోను అని దేవుడు పేరు పెట్టమన్నట్టు పేరు పెట్టారు. ఆ తల్లి దేవుడు చెప్పిన ప్రతి నియమాన్ని పాటించింది. కాకపోతే సంసోను పెరిగి పెద్దయినాక ఫిలిస్తీన్ల ఉండే ప్రదేశానికి వెళ్ళి ఫిలిస్తీన్ల ఒక స్త్రీని చూసి ఆమెను ఇష్టపడ్డాడంట. ఆమెను ఇష్టపడినప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆవేదన వ్యక్తం చేసి ఇశ్రాయేలీలలో ఉన్న కుమార్తెలలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకో, ఎవరు లేకుండా ఉన్నారా అని చెప్పి విన్నవించుకున్నప్పటికి కూడా తల్లి మాట తండ్రి మాట పెడచెవిన పెట్టి ఆ స్త్రీయే కావాలి అని చెప్పి బాగా వాళ్ళ దగ్గర వాళ్ళని ప్రెషర్ చేసినట్లు మనం పరిశుద్ధ లేఖనంలో చూడగలం. ఎప్పుడైతే ప్రెషర్ చేస్తారో సరే తల్లిదండ్రులు ఒకగానొక కుమారుడు కదా అని ఒప్పుకొని మాట్లాడడానికి వెళ్ళిన సమయంలో ఫిలిస్తీన్ల పట్టణానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో సంసోనుకు ఒక సింహము ఎదురైంది. ఆ సింహాన్ని ఒక మేక పిల్లను అతను చంపేసినట్లు దాన్ని పట్టి చీల్చి చంపేశాడు. కొన్ని దినాల తర్వాత మళ్ళా ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు సంసోను అందులో తేనె పట్టు కట్టి ఉండడము, తేనెటీగలు అందులో తేనెను సమకూర్చడము చూస్తాడు. ఆ తేనెను తింటాడు. మామూలుగా అయితే నాజీరు ఒక కళేబరమును పట్టుకొనకూడదు, మృతదేహమును పట్టుకొనకూడదు, కళేబరాన్ని కూడా అతడు ముట్టకూడదు. అది నాజీరు ప్రతిష్ఠించబడిన యొక్క
వ్యక్తి యొక్క భంగం, ఆ అతడు చేస్తున్న ఆ నాజీరు యొక్క యాగము అంటారా, దాన్ని ఏదో అంటారు, దాని యొక్క భంగం. కాకపోతే ఈ సంసోన్ ఏం చేస్తాడు అంటే ఆ కళేబరాన్ని ముట్టుకుంటాడు, అందులో ఉన్న తేనెను అతను తింటాడు, వెళ్ళి తన తల్లిదండ్రులకు కూడా ఇస్తాడు. కానీ ఈ కళేబరంలోది ఆ తేనె అనే విషయం చెప్పడు. ఎందుకు అంటే అతని తల్లిదండ్రులకు బాగా తెలుసు కాబట్టి. ఒకవేళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు తిడతారన్న ఉద్దేశంతో ఈ సంసోను చెప్పడు. తన నాజీరుగా ఉండవలసిన, ప్రత్యేకంగా ఉండవలసిన ఈ సంసోను లోకంతో కలిసిపోవడం మొదలు పెడతాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చి ఉంటాడో వాటిని భంగం చేస్తా ఉంటాడు. సరే, ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి వెళ్తాడు. కొన్ని దినాలు వాళ్ళు అక్కడ ఫెస్టివల్ లాగా ఒక పార్టీ ఇచ్చుకుంటూ ఆ యొక్క వివాహాన్ని చేసుకునే ఆనవాయితీ. అయితే వాళ్ళకు ఒక పొడుపు కథ ఇస్తాడనమాట. ఎప్పుడైతే ఆ ఫిలిస్తీన్ల స్త్రీ ఆ ఫిలిస్తీన్లు భయపెట్టినప్పుడు చంపేస్తాము నిన్ను నీ కుటుంబాన్ని అన్నప్పుడు సంసోను దగ్గర బతిమిలాడి ఆ యొక్క జవాబును తెలుసుకొని ఫిలిస్తీన్లకు చెప్పడము, ఫిలిస్తీన్లు గెలవడం చూసిన సంసోన్కి కోపం వచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయి ఫిలిస్తీన్లనే చంపి వాళ్లకు ఇవ్వవలసిన వస్త్రాలను ఇచ్చేసి అతను తిరిగి వచ్చినట్లు చూడగలుగుతాం. తర్వాత మరలా తన హృదయం మార్చుకొని కొన్ని దినాలకు ఒక మేకపిల్లని తీసుకొని తన భార్యను తీసుకొచ్చుకుందామని వెళ్ళినప్పుడు ఆ భార్యని అతని స్నేహితుడికే ఇవ్వడం జరుగుతుంది. బాగా కోపం వచ్చిన సంసోన్ ఏం చేస్తాడు అంటే అప్పుడు గోధుమ చేలు అక్కడ ఫిలిస్తీన్లకి పండిన సమయంలో పంట చేతికొచ్చే సమయానికి 300 నక్కల్ని పట్టేసి వాటికి ఫైర్ని పెట్టి, మంటను పెట్టి వాటి తోకలకి వాటిని వదిలేసినట్లు చూడగలుగుతాం. పంట మొత్తము చేతికొచ్చే పంట మొత్తం నాశనం అయిపోయినప్పుడు ఫిలిస్తీన్లు చాలా కోపంతో సంసోన్ యొక్క భార్యని, అతని తండ్రిని, ఆమె తండ్రిని పట్టుకొని వాళ్ళు చంపేసినట్లు చూడగలుగుతాం. అప్పుడు వాళ్ళ తొడ తుంటలు విరగ్గొట్టి చాలా మందిని చంపేశాడు సంసోను. అతని పగ తీర్చుకోవడానికి తొడ తుంటలు విరగ్గొట్టి చంపేశాడు. తన దృష్టి మరలిపోయింది. దేవుని దగ్గర నుంచి దృష్టి ఎటు మరలిపోయింది అంటే తన పగ ప్రతీకారం తీర్చుకునే వైపు దృష్టి మరలిపోయింది. తరువాత లేహీలో ఒక ప్రాంతంలో దాక్కొని ఉన్నాడు. ఇశ్రాయేలీలని అప్పగించమని ఫిలిస్తీన్లు బలవంత పెట్టినప్పుడు ఇశ్రాయేలీలు వచ్చి సంసోనుని అప్పగించినట్లు చూడగలుగుతాం. అక్కడ గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు సంసోను. అక్కడ దేవునికి ప్రార్థించాడు లేహీలో, అయ్యా నాకు దాహం వేస్తుంది, నేను దాహంతోనే చచ్చిపోయేటట్టున్నాను, నన్ను కనుకరించమన్నప్పుడు అక్కడ గోతిని చీల్చి దేవుడు అతని దాహాన్ని తీర్చినట్లు చూడగలుగుతాం. దేవుడు నమ్మదగిన వాడు, ప్రతి విషయంలో సంసోనికి సహాయం చేస్తున్నాడు. కానీ ఏ ఉద్దేశముకైతే సంసోనుని దేవుడు పంపించాడో ఆ ఉద్దేశము నుండి సంసోను ఎప్పుడో తప్పిపోయాడు. నీళ్ళు ఇచ్చాడు, రక్షించుకున్నాడు దేవుడు. అక్కడ నీళ్లు తాగి తెప్పరిల్లాడు, సంతోషపడ్డాడు. అక్కడితో అయిపోయిందా? మరలా ఇంకొక స్త్రీ, మరలా చివరికి దెలీలా వద్దకు చేరాడు. దెలీలా వద్దకు చేరినప్పుడు దెలీలా వద్ద ఫిలిస్తీన్ల అధిపతులు అతన్ని పట్టిస్తే మేము డబ్బులు ఐశ్వర్యాన్ని ఇస్తామన్నప్పుడు ఆ మోహంతో ఆమె
డబ్బులు సంపాదించుకోవాలని ప్రతిసారి ఈ సంసోన్ని విసిగించినట్లు మనం చూడగలుగుతాం. ఎప్పుడెప్పుడైతే ఆమె విసిగిస్తుందో 3 సార్లు ఏదో ఒక జవాబు చెప్పి తప్పించుకున్నాడు, కానీ చివరికి తప్పించుకోలేక, నేను పుట్టుకతోనే నాజీరుని, నా యొక్క శిరస్సు పైన ఎప్పుడు కత్తెర పడలేదు కనుక ఈ యొక్క నా జుట్టులోనే నా శక్తి మొత్తం దాగి ఉంది అని చెప్పేసినట్లు మనం చూడగలుగుతాం. ఆమె మొత్తం షేర్ చేపించి హెడ్ని ఫిలిస్తీన్ల అధికారులకు అప్పగించినట్లు చూడగలుగుతాం. ఫిలిస్తీన్లు అక్కడ ఏం రాయబడి ఉంటుంది అంటే, దెలీలా సంసోనుని బాధ పెట్టడం ప్రారంభించిందంట. ఆ బాధ పెడుతున్నప్పుడు సంసోనికి ఆ బాధ తెలిసిందంట. అప్పటి వరకు బాధ లేదు. ఎప్పుడైతే దేవుడు తన నాజీరుగా ఉండమని, ప్రత్యేకంగా ఉండమని చెప్పి ఉన్న ఆజ్ఞలన్నిటిని భంగం చేశాడో బాధ అనేది కలిగింది. ఏ దృష్టితో అయితే చూసి మోహించాడో, ఏ దృష్టితో చూసి లోకంలో పడిపోయాడో ఆ కన్నులనే ఫిలిస్తీన్లు తీసివేసినట్లు మనం చూడగలుగుతాం. ఆ కన్నులనే కోల్పోయాడు. ఏమయ్యాడు? అక్కడ పిండి చేసే దాంట్లో అతను పనిచేస్తున్నాడంట. అయితే ఈ సంసోనుని ఎట్లాగన్నా వాళ్ళ దేవుడు అప్పగించాడు వాళ్ళకి, దాగోను దేవత వాళ్ళకి అప్పగించిందని చెప్పి పండుగ చేస్తూ వీళ్ళంతా ఉత్సాహంతో ఈ సంసోనుని ఎక్కిరించాలి, బాధ పెట్టాలి అని చెప్పి సంసోనుని తీసుకొచ్చినట్లు చూడగలుగుతాం. ఎప్పుడైతే సంసోనుని తీసుకొస్తారో సంసోను చివరిసారి ప్రార్థన చేస్తాడు దేవునికి. ఏం చేస్తాడంటే, ఈ ఒక్కసారికి నన్ను పగ తీర్చుకోనిమ్ము, ఈ ఒక్కసారికి ఫిలిస్తీన్లను అందరిని చంపనిమ్ము అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినట్లు మనం చూడగలుగుతాం. అయ్యా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నన్ను కనికరించమని చెప్పి ఎప్పుడైతే సంసోను మొరపెడతాడో, సంసోను ఆ గుడి ఆధారమగు 2 స్తంభముల మధ్య నించొని దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పటికే అతని జుట్టు పెరగడము అనేది రాయబడి ఉంటుంది పరిశుద్ధ లేఖనాల్లో. అతను చెరసాలలో ఉన్నప్పుడు అతని యొక్క జుట్టు పెరుగుతూ ఉందంట, తిరిగి దేవుని శక్తి వస్తూ ఉందంట. ఎప్పుడైతే మొరపెడతాడో, ఒక్కసారికి నాకు ఈ సహాయం చెయ్యి, నేను ఈ ఫిలిస్తీన్లు కూడా ఒకేసారి చనిపోతాం అని చెప్పి అడుగుతాడు. దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు సంసోనికి. ఆ గుడి దేని మీద, 2 స్తంభాల మీద దేని మీద అయితే నిలబడి ఉందో ఆ 2 స్తంభాలను నెట్టివేసి వాటిని కిందకు పడద్రోసి 3000 మంది ఫిలిస్తీన్లు ఆ ఒక్క రోజులో హతం చేసినట్లు మనం చూడగలుగుతాం. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడంట. ఎవరు? సంసోన్. ఈ సంసోను యొక్క బలహీనత మనం చూసుకున్నట్లయితే, ఒక స్త్రీ అతని బలహీనత, రెండోది పగ తీర్చుకోవడం అతని బలహీనత. దేవుడు ఈ సంసోనుని ఎందుకు పుట్టించాడు అంటే, ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల పైన ఏలుతూ వాళ్ళని అధికంగా బాధ పెడుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఎప్పుడైతే మొర్ర పెట్టుకుంటారో ప్రభునకు, అప్పుడు ఈ సంసోను యొక్క జన్మము జరిగినట్లు చూడగలుగుతాం. ఈ సంసోను ఫిలిస్తీన్ల నుండి విడుదల కలిగించేవాడు అని చెప్పి దేవుడు
ఒక న్యాయాధిపతిగా పంపిస్తాడు సంసోన్. కాకపోతే ఇతనే దేవుని యొక్క దృష్టికి తప్పు చేసినట్లు మనం చూడగలుగుతాం. అతని బలహీనతకి లొంగిపోయినట్లు చూడగలుగుతాం. ఈరోజు మన జీవితాలలో కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి. మన బలహీనతలు అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడంట. మనలో ఏ ఏ బలహీనతలు ఉన్నాయో కొన్ని బలహీనతలు మనకే తెలియవు, కానీ ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడంట. ఆ బలహీనతల అన్నిటి నుండి ఆయన విడిపించగల సమర్థుడు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే ఆయన పైన దృష్టి ఉంచమంటున్నాడు. బలహీనతలన్నీ మనల్ని ఆవరించినప్పుడు, మన ఆత్మను చంపేయాలి అని చెప్పి అవి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుని ఆత్మ యొక్క సహాయం తీసుకుంటే మన లోపల దేవుడిచ్చిన ఆత్మ దీపం అనేది ఎల్లవేళలా వెలుగుతుంటుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నరునకు యెహోవా పెట్టిన దీపము ఏంటి అంటే ఆత్మ. ఆ ఆత్మ అనేది యుగ యుగాలు ఒక చోట దానికి ఒక స్థానం అనేది ఇవ్వబడింది. ఏంటి అంటే రెండు మార్గాలు, ఒకటి జీవం, ఒకటి నరకం. జీవంలోకి ప్రవేశించాలంటే దేవుని ఆత్మతో సహవాసం ఉండాలి. దేవుని ఆత్మతో సహవాసం ఉంటే ఆయన మన బలహీనతలను ఎరిగి, ఎప్పుడైతే ఒక చెట్టులో ఒక చోట బలహీనత వస్తే, అక్కడ ఏదన్నా రోగం వస్తే ఆ యొక్క గార్డెనర్ ఏం చేస్తాడు అంటే వాటిని కట్ చేసేస్తాడు. ఆ కట్ చేసేసి వాటికి మందు వేస్తాడు, దానికి తగిన మందు వేస్తాడు. అదే ఆ చెట్టు నాకు నువ్వు వద్దు ఉండని అని చెప్పి గార్డెనర్ని తిరస్కరించిందంటే, మాలి చేయుచున్న పని వద్దు అని చెప్పిందంటే ఏమవుతుంది? ఆ చెట్టు చీడబట్టి అది చచ్చిపోతుంది. అలానే మనం కూడా మనలో ఎక్కడైతే చీడబట్టిందో, మనలో ఎక్కడైతే లోపం ఉందో అది దేవునికి అప్పగించాలి. మనలో ఏదైతే దేవునికి నచ్చదో ఆ గుణాన్ని దేవునికి అప్పగించమంటున్నాడు. మనలో చాలా మందికి ఇప్పుడు వస్తున్న మంచి బలహీనత ఏంటంటే, బలమైన బలహీనత ఏంటంటే సెల్ ఫోన్. అది చేతిలో లేకపోతే ప్రాణం పోతుంది. దాని ఛార్జింగ్ అయిపోతుంటే ప్రాణం పోతుంది. అవునా? ఒక్క రీల్ చూద్దాము, ఈ మధ్య వచ్చిన రీల్స్, ఒక్క రీల్ చూద్దాము అంటే గంట, 2 గంటలు, 3 గంటల సమయాన్ని అది తీసేసుకుంటుంది. ఎప్పుడు అంత సమయాన్ని మనం దానికి వెచ్చించామో మనకే తెలియకుండా అయిపోతుంది. చాలా చాలా బలహీనతలతో మనిషి ఈ సమయంలో బాధపడుతున్నాడు. ఆ మనిషి వాటికి లొంగిపోతున్నాడు. కన్నుల వలన చేసే పాపము, శరీరంతో చేసే పాపం, డంబం, అహంభావం, గర్వంతో కన్నులు మూసుకుపోతున్నాయి మనిషికి. అదొక లోపము, అదొక బలహీనత. దాన్ని అపవాది ఉపయోగించుకుంటున్నాడు. ఈరోజు దేవునికి విరోధంగా మన బలహీనతనే ఆయుధంగా చేసి మనపై ఉపయోగిస్తున్నాడు. ఒక విశ్వాసి దానికి తలొంచేస్తున్నాడు. క్రీస్తు ఏం చెప్పాడంటే నేను ఈ లోకాన్ని జయించానని చెప్పాడు. సహానుభవం కలిగిన వాడిని అని చెప్పాడు.
అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి బాధని, ప్రతి బలహీనతని అపవాది ఉపయోగించే తంత్రములన్నిటినీ నేను భరించాను, కాకపోతే వాటిపైన నేను విజయం పొందాను. అందుకే ఆయన పేరు నీతి గలవాడు, నీ రాజు నీతి గలవాడు అని చెప్పి రాయబడి ఉంటుంది. నీతి అంటే దేవుని యొక్క క్యారెక్టర్ని, యాట్రిబ్యూట్స్, దేవుని యొక్క గుణ లక్షణాలను సూచిస్తుంది. అవి పరిపూర్ణమైనవి. ఆయన మాట తప్పని వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ లోపం లేదు. అది ఆయన నీతి. ఈరోజు మానవుడు, విశ్వాసి, ముఖ్యంగా విశ్వాసి, క్రీస్తును నమ్మిన వాడు, క్రీస్తును నమ్మిన ఒక విశ్వాసి ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధంగా అపవాది హస్తాలలో పడి ఆ యొక్క బలహీనతలలో మునిగిపోయి దేవునికి దూరం అయిపోతున్నాడని దేవుడు తేటపరుస్తున్నాడు. అందుకే ప్రభువు చెబుతున్న మాట, నా పైన నీ దృష్టి నిలపమని చెప్తున్నాడు. ఆయన పైన దృష్టి నిలపమంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూసుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై మన నిమిత్తం మొరపెడుతున్నాడు. మన యొక్క బలహీనతలు ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళకి బలహీనత ఉంది, వాళ్ళను విడిచిపెట్టొద్దు అని మొరపెడుతున్నాడు దేవుడు ఈరోజు నా నిమిత్తం. ఆయన సమస్తాన్ని విడిచివేసి ఎందుకు మానవ రూపము ధరించాడు అంటే, సహానుభవము కలిగి నీకు సహాయం చేయడానికి, నాకు సహాయం చేయడానికి. మన పాపాన్ని ఆయనే మోసుకొని వెళ్ళి దాన్ని పరిహరించడానికి, మనకు తన పేరు పెట్టి తన నీతిని ఇచ్చి ఆ రాజ్యంలో నిలవబెట్టడానికి. అటువంటి క్రీస్తును మనం ఈరోజు సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడిపోయి, చిక్కులు మనమే తెచ్చుకొని అందులో చిక్కుకొని ఆయన మొహం ఇంకెప్పుడు చూడలేము, ఆయన పరిశుద్ధతలో మనకు పాలు లేదు అని చెప్పి దూరంగా పారిపోతున్నామేమో. ప్రభు తేటపరుస్తున్న మాట, నీ బలహీనతకు నువ్వు తలొంచావేమో, నీ బలహీనతకు లొంగిపోయావేమో, నువ్వు అందులోనే పడి నాశనం అయిపోతున్నావేమో. ఆయన చెప్తున్న మాట, నా యొద్దకు తిరిగి రమ్మంటున్నాడు ఆయన. నీ బలహీనతను నేను ఎరిగి ఉన్నాను, నీ బలహీనత నుండి విడిపించగల సమర్థుడను నేను నీ రక్షకుడను, నేను నిన్ను విమోచించువాడనని ఆయన చెబుతున్నాడు. మన బలహీనతను తీసుకొని క్రీస్తు పాదాల చెంతకు వెళ్దామా? అది ఏదైనప్పటికీ, అది ఎంత పెద్దదైనా, అది ఎంత చిన్నదైనా, క్రీస్తు నుండి దూరం చేసే ప్రతి బలహీనత నుండి విడుదల పొందాలి మనం. ఎందుకంటే క్రీస్తుతో మనము ఎప్పుడు కలిసి ఉండాలి కాబట్టి. పగ తీర్చుకునే స్వభావం సంసోనులో మనం చూసినట్లయితే అతనే పగ తీర్చుకునేవాడు. తన పక్షంగా తానే పగ తీర్చుకుంటాడు. అనేక సార్లు ఈ పగ తీర్చుకోవడము అనే లక్షణం వల్ల మనం లక్ష్యాన్ని తప్పిపోతుంటాం. మన లక్ష్యం ఏంటి అంటే
క్రీస్తు చెంతకు చేరాలనేదే ఒక విశ్వాసి యొక్క లక్ష్యం. క్రీస్తు వలె జీవించాలనేదే ఒక విశ్వాసి యొక్క లక్ష్యం. అయితే ఆ లక్ష్యాల నుండి దృష్టి మరల్చడానికి సాతాను ఉపయోగిస్తున్న అస్త్రం ఏంటంటే పగ తీర్చుకో. నిన్ను వాడు కించపరిచాడు కదా, ఆ సిచ్యువేషన్ వచ్చింది, పగ తీర్చుకో. నిన్ను వాడు దూషించాడు కదా, సిచ్యువేషన్ వచ్చింది, పగ తీర్చుకో. కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్ కల్పించబడతాయి మనకి. ఏంటి అంటే మనల్ని దూషించిన వ్యక్తే, మనల్ని అపహసించిన వ్యక్తే, మనల్ని ఎందుకు పనికిరావు అన్న వ్యక్తే వచ్చి మన ముందు నిలబడతాడు సహాయం కోసం. ఒకసారి నేను వచ్చినప్పుడు నువ్వు సహాయం చేయలేదు కదా అని పగ తీర్చుకునేది మానవ లక్షణం. అయితే దేవుని యొక్క లక్షణము ఏంటి అంటే ఆయన క్షమించి హక్కును చేర్చుకుంటాడంట ఎటువంటి వాడినైనప్పటికీ. ఆ లక్షణము క్రీస్తు యొక్క బిడ్డల్లో కూడా ఉండాలి కదా. క్రీస్తు యొక్క ప్రతిబింబాలం మనం కదా. ఎందుకు పగ తీర్చుకోవాలని ఒక విశ్వాసి ఆశిస్తాడు. ఒకడొక మాట అంటే మనం ఒక 2 మాటలు అంటున్నాం. ఈరోజు యేసయ్యను దూషిస్తున్నాడని చెప్పే మాటలు అంటున్నాము, కానీ యేసయ్యకే చెడ్డ పేరు తెస్తున్నాము అని మనం గుర్తించటం లేదు. యేసయ్య తనని అపహసించిన వాళ్ళని, దూషించిన వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు. యేసయ్య వాళ్ళని క్షమించాడు. వాళ్ళకి మారు మాట జవాబు ఇవ్వలేదు. ఈరోజు విశ్వాసి తన నోటిని చెడుతనంతో నింపుకుంటున్నాడు. బూతులు, చర్చికి వెళ్తున్నాను అని అంటారు, వెంటనే బూతులు మాట్లాడతారు. బైబిల్ పట్టుకొనే ఉంటారు, బూతులు మాట్లాడతారు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని గుర్తించమని దేవుడు చెప్తున్నాడు. వాటిని గుర్తించి చెయ్యమని చెప్తున్నాడు ఒక విశ్వాసి. కానీ విశ్వాసి దేవుని యొక్క నీతిని నెరవేర్చటం లేదు. ఏ మనుష్యుడు దేవుని నీతిని నెరవేర్చలేడు క్రీస్తు తప్పించి. ఆ క్రీస్తుని కలిగి ఉండి ప్రతిబింబం లాగా ఉండే మనము ఆయన నీతితో జీవించాలి కానీ అనీతిమంతులతో కలిసిపోకూడదు, దుష్టులతో సాంగత్యం చేయకూడదు, అపహాసకులతో కూర్చుండకూడదని ప్రభువు తేటపరుస్తున్నాడు. నీ దృష్టి కేవలము క్రీస్తుపై ఉంచమని ఆయన తేటపరుస్తున్నాడు. ఈరోజు మన దృష్టి ఎక్కడ ఉంది? చివరిగా పేతురుని మనం చూసుకున్నట్లయితే ప్రభువు సముద్రం మీద నడుచుకొని వస్తున్నాడు, నీటిపైన నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు చూచాడు. పేతురు చూసి ఇది చాలా ఈజీ, నువ్వే నడుస్తా ఉంటే నన్ను కూడా నడిచేటట్టు చెయ్యమని అడిగాడు. సరే అని చెప్పి యేసయ్య రమ్మన్నాడు. యేసయ్య రమ్మన్నప్పుడు దృష్టి ఎటువైపు ఉండాలి? పేతురుది యేసయ్య వైపు ఉండాలి. పేతురు ఏం చేశాడు అంటే పక్కకు, తుఫాను వైపు, అలల వైపు చూశాడు, మునిగిపోసాగాడు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాసాన్ని కలిగించేవాడు ఆయనే, మనలో నమ్మకాన్ని పుట్టించేవాడు ఆయనే, ఆ విశ్వాసాన్ని బలపరిచేవాడు ఆయనే, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే. అటువంటి ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తే అవిశ్వాసిగానే మిగిలిపోతావు అని దేవుడు చెబుతున్నాడు. ఇది అసాధ్యము అన్న దగ్గర సాధ్యము అని దేవుని మాట చెబుతుంది. అసాధ్యమైన వాటిని
సాధ్యపరచువాడు క్రీస్తు. అటువంటి ఆయన వైపు చూడకుండా లోకం వైపు ఎందుకు చూస్తున్నావు, లోకం వైపు ఎందుకు దృష్టి పెడుతున్నావు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు తుఫానులు వస్తున్నాయేమో, అలలు రేగుతున్నాయేమో, మన జీవితంలో తుఫానులు కలుగుతున్నాయేమో, మునిగిపోతాము అన్న ప్రతి క్షణము ఆయన కథ మొత్తం మార్చేవాడు. ఆయన సాధ్యపరిచే దేవుడు, అసాధ్యాన్ని సాధ్యము చేసేవాడు ప్రభువు. అటువంటి వాడు మనకుండగా మనం ఎందుకు భయపడుతున్నాము, లోకాన్ని చూసి ఎందుకు జడుస్తున్నాము? ప్రభు ప్రశ్నిస్తున్న మాట. భయపడొద్దు, అది నేనే అని చెప్తున్నాడు ప్రభు. నేనే మీ ముందున్నాను, నన్ను చూడండి, నా పైన దృష్టి నిలపండి. నా పైన దృష్టి నిలిపితే అలలు తుఫానులు మిమ్మల్ని ఏమీ చెయ్యవు, మిమ్మల్ని ముంచివేయలేవు. మీ దృష్టి మొత్తము నా పైన ఉంచమని ఆయన తేటపరుస్తున్నాడు. సమూయేలు ప్రవక్త చూసినట్లయితే దృష్టి మొత్తము ప్రభు పైన ఉంచాడు. ఆయన పిలువబడిన నాటి నుండి ఆయన పైన ఉంచాడు. ఆయన జీవించున్నంత కాలం అంట ఫిలిస్తీన్ల పై దేవుని హస్తం భారంగా ఉందంట. ఫిలిస్తీన్లు జయించలేకపోయారంట పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే. ఈరోజు అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలంట. ఆయన నీతి అంటే ఆయన ఆట్రిబ్యూట్స్, ఆయన గుణలక్షణములు అవి సంపూర్ణమైనవి, పరిపూర్ణమైనవి. అటువంటి గుణలక్షణములు మనం కూడా కలిగి ఉండాలి. అవి కలిగి ఉండాలంటే క్రీస్తు వంటి హృదయం మనకి ఉండాలి. క్రీస్తు వంటి హృదయము ఉండాలి అంటే ఆయనకు వేరైన ప్రతి తీగ అది కత్తిరించి వేయబడాలి. ఆయనకు వేరైన ప్రతి తీగ కత్తిరించి వేయబడాలంటే మనం ఆయనతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే క్రీస్తుతో మనము దినదినము సహవాసం చేస్తామో మనలో దేవునికి ఇష్టం లేని ప్రతి తీగను ఆయన తీసివేస్తాడు. ఆయన రూపంలోకి మనల్ని మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి అంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడము. రెండవదిగా క్రీస్తులో మనము ఎలాగూ ఉండాలి, క్రీస్తు వలె మనము ఎలాగో మారాలి అనే వాటికి ఆయన ఉపదేశిస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. రాత్రులలో మనకి ఉపదేశాన్ని అనుగ్రహించేవాడు. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు మనకు ఆలోచనలు అనుగ్రహిస్తాడు. మనము ఆయనలో ఎలాగో ఒదిగి ఉండాలో ఆయన తేటపరుస్తాడు. ప్రతిదీ నేర్పించే దేవుడు మనకున్నప్పుడు ఆయన పైన దృష్టి ఉంచమంటున్నాడు. ఆయన రాజ్యం పైన దృష్టి ఉంచమంటున్నాడు. ఈరోజు మనం దృష్టి మలుచుకుంటున్నామేమో, దృష్టి లోకం వైపు చూస్తున్నామేమో. అయ్యో అపవాది నన్ను శ్రమ పెడుతుంది, జల్లెడలో వేసి తూర్పారబడుతుంది అని చెప్పి బాధపడుతున్నామేమో. తుఫానుని చూడొద్దంటున్నాడు. ఆయన వైపు విశ్వాసము అనుగ్రహించేవాడు, దాన్ని స్థిరపరిచే దేవుని వైపు మీ దృష్టి ఉంచమంటున్నాడు. ఆయన వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మనము పరుగెత్తదాము. అందుకే పౌలు ఏం చెప్పాడంటే, మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని తుదముట్టించానంటాడు. మంచిగా పోరాడాను, ఆయనలో నేనున్నాను కాబట్టి మంచిగా పోరాడగలిగాను అని
ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడు. ఈరోజు మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే గుణలక్షణాలు మనలో ఉన్నాయా? లేకపోతే ప్రభువునకు అప్పగించుకొని ఆయన ఆత్మ నడిపింపు వలన మనము క్రీస్తు వలె మారుదుము గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా మీపై మా దృష్టి నిలపటానికి మాకు సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. విశ్వాసం అనుగ్రహించే దేవా, స్థిరపరిచేవాడా, మీ పైన విశ్వాసం ఉంచి అనుదినము మీలో ఎదిగే బిడ్డలుగా మమ్మల్ని చెయ్యమని అడిగి వేడుకుంటున్నాను. మీరు అక్కడ వరకు అంతం వరకు నమ్మకమైన సాక్షి బిడ్డలుగా మేము ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఎత్తబడే గుంపులో మేము ఉన్నట్లుగా సహాయం దయచేయండి. మాలో మీకు వేరైన ప్రతి తీగను కత్తిరించి వేసి మీ గుణ లక్షణాలను, మీ హృదయాన్ని మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.